నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యాలగడ్డ వెంకట్రావు గారికి టీడీపీ నుంచి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది, గన్నవరం టికెట్. సో ఇదే టైంలో ఏంటంటే మన వల్లభనేని వంశీ సీక్రెట్లన్నీ తన చేతిలో ఉన్నాయని చెప్పడం కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈ అంశం గురించి మనతో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే యార్లగడ్డ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వల్లభనేని వంశీ సీక్రెట్స్ అన్నీ నా చేతిలో ఉన్నాయని చెప్పేసి. సో ఇందులో ఎంతవరకు అంటే ఇందులో ఇతను ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యార్లగడ్డ వెంకట్రావు గారికి ముందుగా కంగ్రాట్స్, ఎందుకంటే టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది గన్నవరం నుంచి. అయితే గతసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసినట్టున్నారు. ఆయన మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. లాస్ట్ రౌండ్స్ వరకు కూడా ఆయనే గెలుస్తారేమో అనుకున్నారు, కానీ టీడీపీ దీని మీద ఒక వంశీ గారు గెలిచారు. సో ఇప్పుడు ఆయనకి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ గారికి ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి వైసీపీ నుంచి ఇంకా కన్ఫర్మ్ కాలే, ఆయనకి ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఆయనకే ఇస్తారు అని అంటున్నారు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి నిలబెడుతున్నారు అంటున్నారు. ఇవన్నీ ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఆయనకి కేసు 2019లో జరిగిన కేసు కూడా తలకు చుట్టుకున్నట్టు. సో వీటన్నిటిని చూస్తుంటే వైసీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. అయితే ఈ యార్లగడ్డ వెంకట్రావు గారు బాగా ప్రజల్లో ఉంటూ వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి లేకపోవడం, మూడు రాజధానులు, ఉద్యోగస్తులుగా కలిగే ఇబ్బందులు, అలాగే మొత్తం అన్ని రంగాల వారికి కూడా వీటన్నిటిని కూడా బాగా ప్రొజెక్ట్ చేసి ఇట్లా చూపించి ప్రజలకు బాగా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ 1కి 10 సార్లు సుమారుగా 1,60,00,000 మంది వరకు కూడా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలను కానీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలు కలిపి అంతా అడిగే అభిప్రాయాలు తెలుసుకొని మరి చంద్రబాబు గారు ఈ లిస్టు డిక్లేర్ చేశారంటే కూడా పొద్దున్నే ఆయన ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగా యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఏం చేస్తున్నారంటే ఎస్పెషలీ గన్నవరం నియోజకవర్గంకి ఇప్పుడు ఆయన నిలబడబోతున్నారు. ఖచ్చితంగా గెలవాలి. టీడీపీ ఎప్పుడు గన్నవరం అనేది కంచుకోట. సో టీడీపీ తరఫున గెలవాలి కాబట్టి ఏంటి ఇంకా కసరత్తులు ఏం చేయాలనే దాని మీద ఈయన బాగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే కొన్ని ఓటర్లను తీశారని, ఇంకొంతమంది కొత్త ఓటర్లని చేర్చారని, వాటికి ఒకే వ్యక్తికి వేరే నియోజకవర్గంలో ఒక ఇది, ఈ నియోజకవర్గంలో ఒక ఇది అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎట్లాగూ మనకి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మనకు సుమారుగా దేశవ్యాప్తంగా 7 విడతల్లో మనకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ 7 విడతల్లో కూడా మన రాష్ట్రానికి, అదే ఆంధ్రప్రదేశ్కి 2 విడతల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నాట్ షూర్. అలా అయినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నాడు అక్కడ ఓటేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో వచ్చి ఓటేసేలాగా, అలా గెలిచిమించుకునేలాగా ప్లాన్ చేశారట. ఎన్నికల కమిషన్ విజయవాడలో స్టే చేసినప్పుడు అందరు పార్టీ అభిప్రాయాలు, ఎవరైనా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వచ్చు అనే నేపథ్యంలో ఆ సందర్భంలో కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏవేవి జరిగాయి మొత్తం వివరించారు. ఏ ఎలక్షన్లో ఎలా జరిగాయి, మేము ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, అలాగే రౌండ్లు కౌంటింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము అన్నీ కూడా తీసుకున్నాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నివేదించారు. ఈయన కూడా ఇండివిజువల్గా వెళ్ళి కూడా చెప్పడం జరిగిందంట. అయితే మళ్ళీ రీసెంట్గా ఒక లేఖ కూడా రాశారట ఈయన. వాస్తవానికి సార్ ఇట్లా మా నియోజకవర్గం పర్టికులర్గా ఇలా ఉంది, దీని మీద దృష్టి సారించండి, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ అయ్యే ముందే వీటి మీద మీరు మరొకసారి పర్యవేక్షణ అనేది చేస్తే ఇక్కడ ఈ అవకతవకలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి అనే ఉద్దేశంలో ఆయన రెడీగా ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ వైసీపీ నుంచి ఏవైతే ఇట్లా యాడ్ చేసే విధానాలు కొంతమంది ఉన్నారని చెప్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఏవో ఆయన దగ్గర ఉన్నాయట. ఏ పరంగా ఉన్నాయన్నది మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏంటంటే మన వల్లభనేని వంశీ గారును జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పేసి, అందులో కూడా కొన్ని అవినీతి జరిగినవని చెప్పేసి వాటి గురించి కూడా కొంచెం ప్రచారం అయితే జరుగుతుంది. వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ సీక్రెట్స్ బయట పెడుతున్నారని కూడా కొన్ని జరుగుతున్నాయి. సో అలాంటివి ఏమన్నా అవినీతికి పాల్పడ్డా లేకపోతే కుంభకోణం చేసినాయి ఇలాంటివి ఏమన్నా బయటికి పెట్టే అవకాశం ఉందంటారా? అవి ఓపెన్ సీక్రెట్ అండి, అవి అందరికీ తెలిసినవే. చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లని కానీ, లేదా ఇసుక ర్యాంపులని కానీ, లేదా వీళ్ళు పర్సనల్గా ఉన్నవి కానీ చాలా ఉన్నాయి. అవన్నీ అది వ్యాపారంలోకి వచ్చి అది వేరే మాట్లాడతారు ఒకళ్ళు బయట పెట్టినా కూడా. ఆ వ్యాపారాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకి ఏం అన్యాయం జరిగింది అనేది
అసలైన సాక్ష్యం, అలాంటి సాక్ష్యాలు బయటికి తీయగలగాలి. వాళ్ళు ఎన్ని అవకతవకలు ఉన్నాయా, వాళ్ళ లావాదేవీలు ఏమైనా తేడా వచ్చినా అది చూపించుకున్నప్పుడు కూడా అంత ఎలివేషన్ అవసరం ఉండదు. అండ్ మోరోవర్ నాకు తెలిసి వంశీ గారు, కొడాలి నాని గారు వీళ్ళు ఫ్రెండ్స్, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న లావాదేవీల విషయం నాకు ఐడియా లేదండి. సో ఆ లావాదేవీలు పెట్టాలనుకుంటే అది వేరే వేలో వస్తుంది. వాటి వల్ల వాళ్ళు చేసే బిజినెస్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అవి ఈయనకి యూజ్ అవుతుంది, ఈయనకి మైలేజ్గా యాడ్ అవుతుంది వెంకట్రావు గారికి, యార్లగడ్డ వెంకట్రావు గారికి. సో అలా కాకుండా ఎస్పెషల్లీ ఎన్నికలకు సంబంధించి ఈ అలాగే ఓటుకు నోటు అనే అంశాలు కానీ ఇవన్నీ అనేది ఏంటంటే ఇప్పుడు ఓటు ఏదైతే జనాభా లెక్కలు లేని వాళ్ళని కూడా యాడ్ చేయడం, దొంగ ఓట్లు అంటున్నారు మొత్తానికి. మీరైతే దొంగ ఓట్లు యాడ్ చేస్తున్నారు, కొంతమందిని అంటే బయట అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ అవి కూడా యాడ్ చేయడం. సో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు అలాంటివి ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు అంటే ఇక్కడ చూస్తే మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పెద్దమ్మ అది కూడా 2 నియోజకవర్గాలలో ఉందన్నమాట దొంగ ఓట్లు. అది దొంగ ఓటు అనాలో మరి ఏమనాలో తెలియదు, వాళ్ళ కుటుంబంలోనే ఇట్లా ఉన్నాయి. సో బయట వాళ్ళ బయట వేరే ప్రజల పరిస్థితి ఏమంటారు మరి? ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, నేనున్నాను, నాకు ఆంధ్రాలో ఇంతకుముందు ఆంధ్రాలో ఓటు ఉండేది, ఆ తర్వాత అక్కడ ఎప్పుడు ఇట్లే చేసుకోలే ఉండేది, కానీ ఎప్పుడు సెలవు పెట్టి వెళ్ళి ఓటేసేంత ఇది రాలేదు. బట్ ఒకసారి మిస్ అయ్యాను, అది ఒకసారి మిస్ అయినా, సెలవు పెట్టి వెళ్ళలేదు ఏదో ప్రాబ్లం వల్ల. మిగతా 2 సార్లు వెళ్ళినప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను, తెలంగాణకి ఓటు. తెలంగాణ షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే, ఆ తెలంగాణ ఓటు షిఫ్ట్ అయినప్పుడు ఆధార్కి అనుసంధానం చేస్తుందండి. ఆధార్ అనుసంధానం చేసిన తర్వాత మరి అక్కడికి నాకు ఇంకా ఓటు హక్కు లేదు, ఎక్కడే ఓటు హక్కు ఉంది. సో అలాంటి పాత చరిత్ర ఏమైనా ఉంటే రాష్ట్రాలు వేరైనప్పుడు ఒక ఆప్షన్ అయితే ఉండొచ్చు, కానీ ఒకే రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఉందంటే అది ఖచ్చితంగా నేను ఆ పేరు పెట్టలేను, కానీ అటువంటి నోటే అది. ఇప్పుడు నా చిన్నతనంలో ఎలా ఉండేవంటే రిగ్గింగ్ అని అనేవారు. రిగ్గింగ్ ఎలా జరుగుతుందని అంటే, ఎవరైతే రాలేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీలో సుమారుగా 576 ఓట్లు ఉన్నాయి. ఆ 576లో ఒకడు దుబాయ్లో ఉంటాడు, ఒకడు ఢిల్లీలో ఉంటాడు, ముంబైలో ఉంటాడు. పంచాయతీ ఎలక్షన్ వరకు ఇంత ఖర్చు పెట్టుకుని నేనేం వస్తానులే. ఇప్పుడంటే డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారు, వాడికి ఫ్లైట్ ఛార్జీలు అన్ని వేసి కూడా ఎవరే ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటారా అని. అప్పుడు అదేం ఉండేది కాదు కదా. సరే వచ్చినోడు వచ్చినట్టు ఏంటంటే ఒక 400 ఓట్లు అయితే మిగతా 176 ఓట్లు లేరు, ఊర్లో లేరు. ఆ 176 కూడా ఎవడో ఒకడు కుర్రోలే ఊరికే లుంగి కట్టుకొని ఏదో మసి పూసుకొని ఇట్లా వాడిని ఏనండి అని చెప్పడం. అప్పుడు పూర్తి స్థాయిలో గుర్తింపు ఓటర్ ఐడీలు కూడా ఉండేవి కాదు నాకు తెలిసి, రిగ్గింగ్లు జరిగేవి. బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ పరమైన అంటే చూసారా, అదేదో సామెత అంటారు, 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలని ఏదో సంథింగ్. అంటే ఏది టెక్నాలజీ ఏది వస్తుంటే దాని యూటిలైజేషన్ కన్నా మిస్యూజ్ ఎక్కువ కదా. అది ఓకే, టెక్నాలజీ వచ్చింది బాగుంది, ఓటర్ ఐడి గుర్తింపు కార్డు, ఆడు ఫోటోలు ఉంటే ఆ ఫోటో కూడా ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ చూస్తే ఇలా ఉండరు, ఫోటోలు చూస్తే ఇది మీరేనా అన్నట్టు ఉంటుంది. ఆ క్యాప్చర్ చేయడంలో కెమెరా క్వాలిటీ లేకపోవడమో లేదంటే రకరకాలు జరుగుతున్నాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి ఇలాగే ఒక ఒంగోలు వ్యక్తికి సల్మాన్ ఖాన్ అబ్బాయి పేరు, నిజంగా సల్మాన్ ఖాన్ ఒంగోలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. ఆ సల్మాన్ ఖాన్ ఫాదర్ ఆఫ్ జహీర్ ఖాన్ ఏదో ఉంది. అయిపోయింది. తీరా చూస్తే ఆ అబ్బాయి కరెక్టే, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫాదర్ పేరు, వాడు ఉండే ఏరియా అంతా కరెక్టే. ఫోటో మాత్రం హీరో సల్మాన్ ఖాన్ ఫోటో ఉంది. అది అప్పట్లో కొద్దిగా న్యూస్ వైరల్ అయింది. అంటే అలాగా అది మిస్యూజ్ అవుతుంది ఎక్కడో, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని మీరు దొంగ ఓటనాలు ఏ ఓటనాలు తెలియదు, మొత్తానికి ఎలాగోకలాగా. లేదంటే ఆవిడ పేరు నేనేనండి ఆవిడని అంటే ఏదమ్మా చూపించంటే చూపిస్తున్నారు. అంత కీన్గా చూపరు కదా, నేను అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఉన్న ఫోటో అండి, ఇప్పుడు ఇలా లేనండి అని చెప్తున్నారు. అంటే అన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త వహించకపోతే ఏమవుద్దంటే, ఈ జనరల్గా రాజకీయ నాయకుల కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే, బుల్లెట్ దిగిందా లేదా, నువ్వు రిగ్గింగ్ చేసావా, దొంగ ఓట్లతో చేసావా, ఈవీఎం మిషన్లు చేసావా, ట్యాంపరింగ్ చేసావా, ఏం చేసావు అనవసరం, ఎమ్మెల్యేగా గెలిచామా లేదా, అసెంబ్లీలో అడుగు పెట్టామా లేదా అన్నది ఒక్కటే చూసుకుంటున్నారు. దానికోసం దేనికైనా తెగిస్తున్నారు, ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండాలి. పైగా యార్లగడ్డ గారికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా ఆయన కన్ఫర్మ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ముందు నుంచే అన్ని కసరత్తు చేయడం. ఇంకా టికెట్ కన్ఫర్మ్ అనుకుంటే ఈయన మాక్ డ్రిల్ చేయడం వల్ల మంచిదే, ఈయనకి ప్లస్ అవుద్ది,
ఆయనకి మైనస్. అంటే ఇప్పుడు టికెట్ రాకుండా కూడా ఎందుకు ఇంత ఆయననే ఎందుకు కార్నర్ చేశారు సార్ అసలు? అంటే వల్లభనేని వంశీని అక్కడ క్రేజీగా గెలుస్తున్న వ్యక్తి కదా, గతంలో కూడా 2-3 సార్లు గెలిచిన వ్యక్తి అయితే ఇప్పుడు కాబట్టి. మనకి కేసు ఉంది కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ మనకి కేసులు అయితే ఉన్నాయి, కోర్టులకు ఆర్డర్ వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి చూస్తుంటే మన జగన్ ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ఏం చేస్తుందంటే కొంతమందికి సీట్లు లేవని ఆల్రెడీ చెప్తుంది కదా, ఇంతవరకు ఈయన పేరు ఎప్పుడు కూడా వల్లభనేని వంశీ పేరు రాలేదు కదా. సో ఇక్కడ ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేనట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు వస్తుందా లేదని ఎందుకు డౌట్ఫుల్ గా చెప్తున్నానంటే, ముందు రోజు ఉదయం సాయంత్రం వరకు ఎటువంటి న్యూస్ వినిపించింది, ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, దానికి ఫుల్ జగన్ గారు సపోర్ట్ ఇస్తారు, అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 2019లో ఆయన ఏదో ఒక పోలింగ్ బూత్ దగ్గర చేసిన ఇష్యూది అరెస్ట్ వారెంట్ తో వచ్చారంట, మీరు బేస్టెడ్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నట్టు. అంటే వెళ్ళలేదని కూడా వచ్చింది సార్. అనేకసార్లు వెళ్ళకపోయినా ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇలా చేశారంటే అంటే వీళ్ళే పొమ్మలు లేక పొగబెడుతున్నారా అనే సందేహాలు కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాలు నేను చూశాను. సీనియర్స్ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అదేంటి ముందు రోజు టికెట్ కన్ఫర్మ్ మొత్తం సపోర్ట్ ఇస్తా ఉన్నారు, నెక్స్ట్ డే చూస్తే ఇదేంటిది మీరు కేసు వచ్చింది అంటే ఏదో జరుగుతుంది, ఈయనకి సపోర్ట్ ఇస్తామని బయటగా చెప్తున్నారు కానీ ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయినట్లేదు అని ఒక క్లారిటీ. అంతేగాని వాస్తవం తెలియదు. మేబీ వీళ్ళు డిక్లేర్ చేశారు కదా, వీళ్ళు వాళ్ళు చేయాలి కదా, ఇంకెప్పుడు చేస్తారో చూద్దాం. లెట్